హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి రుచులు. ఈరోజు లంచ్లోకి బీరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా బీరకాయ అనేది తీసుకుంటున్నాను. బీరకాయలు అనేది లేతగా ఉండాలి. అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా బీరకాయ తొక్కు అనేది తీసుకుంటున్నానండి. బీరకాయ తొక్కు తీసాక ఇలా కట్ చేసుకోవాలి. అలాగే టమాటా, ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 గుప్పెళ్ళు పల్లీలు అనేది తీసుకొని వేయించుకుంటున్నాను. చూసారా, పల్లీలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలని ప్లేట్లో తీసుకొని కాసేపు చల్లార్చుకుందాం. అదే ప్యాన్ పైన కొన్ని ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర ఇందులో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగిన తర్వాత పోపుకు కావలసిన దినుసులు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ, టమాటా వేగిన తర్వాత మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకొని గరిటెతో కలపాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఈ విధంగా కలపాలి. తర్వాత నేను 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. వేసుకొని గరిటెతో బాగా కలపెట్టాలి. ఇలా పొంగు అనేది వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మూత పెట్టేసి బీరకాయని ఉడికించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నానండి. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి ఇలా కలుపుతూ అలాగే బీరకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేత బీరకాయలు కదా, 10 నుంచి 15 నిమిషాల్లో ఉడికిపోతాయి. చూసారా, బీరకాయ అనేది చక్కగా ఉడికిపోయింది. మీకు ఉప్పు, కారం అనేది సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని
బాగా సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ సాల్ట్ అనేది తక్కువ అయింటే కనుక ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీ బీరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. అన్నంలోకి బీరకాయ కర్రీ వేసుకొని వడియాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.